అధ్యక్షులు రాధాకృష్ణ గారిని బీసీలు అంటేనే ముందుగా మనం స్మరించుకోవాలి. బీసీలు ఎవరైతే ఉన్నారో బీసీలు అందరూ కూడా మాండలిక వ్యవస్థ తీసుకొచ్చి రిజర్వేషన్ సౌకర్యం తీసుకొచ్చినటువంటి అన్న ఎన్టీ రామారావు అప్పుడు మాండలిక వ్యవస్థ తీసుకొచ్చి బాపట్ల మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా బీసీ రిజర్వేషన్లో నేను గెలవడం కూడా జరిగింది. ఆ సందర్భంలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మండల స్థాయికి రాష్ట్ర స్థాయికి ఎదిగామంటే ఆయన స్ఫూర్తి అన్న ఎన్టీ రామారావు స్ఫూర్తి అనేదాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నా. అదే విధంగా ఆస్తిలో సమాన ఆస్తి హక్కు పేదలకి బడుగు బలహీన వర్గాలు మహిళలు ఉన్నారో ఆ రోజుల్లో కూడా పక్కా గృహాలు పట్టాలు ఇవ్వాలంటే మహిళల పేర్ల మీద ఇచ్చారు. అదే విధంగా ఆస్తిలో సమాన ఆస్తి హక్కు కూడా ఆ రోజున ఆయన చేసినటువంటి 86లో ఆయన చేసినటువంటి కార్యక్రమం అవన్నీ కూడా చాలా చెప్పుకుంటూ పోతే అన్న ఎన్టీ రామారావు చేసినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన చేస్తున్నటువంటి సేవలు ఆయన అన్న ఎన్టీ రామారావు స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు అనేది మీ అందరికీ తెలియజేస్తూ ఏదైతే ఈ బీసీ జై హో బీసీ కార్యక్రమంలో మన జనవరి 4వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి రాష్ట్ర ఆఫీసులో ప్రారంభించడం 25 జిల్లాలు ఉంటే 25 50 కార్లు పెట్టి స్టిక్కర్స్ వేసి ప్రతి పార్లమెంట్లో కూడా 2 రోజులు మండలాల వారీగా మీటింగ్ పెట్టి తద్వారా బీసీలో చేస్తున్నటువంటి మన గత ప్రభుత్వంలో ఏ విధంగా పనిచేశాం ఏ విధంగా బీసీలను ఆదరించాం అనే దాన్ని ఒకసారి మననం చేసుకుని తర్వాత ఇప్పుడున్నటువంటి జగన్ ప్రభుత్వం ఏ విధంగా మా కళ్ళబొల్లి మాటలు చెప్పి బీసీలని అన్యాయం ఏ విధంగా చేసింది అనేది మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక దుర్మార్గుణ్ణి మన రాష్ట్రం నుంచి బయటికి పంపించాల్సిన అవసరం, గౌరవంగా ఇంటికి పంపించాల్సిన అవసరం ఈరోజు మనకు ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో బీసీలందరినీ మన నియోజకవర్గంలో ఈ 11-12 కులాల్ని ఒక సంఘటితంగా ఒక్క తాటి మీద తీసుకొచ్చి ఎవరు విలువల్ని వాళ్ళకిస్తూ తెలుగుదేశం పార్టీ అంటే మనందరిది, తెలుగుదేశం పార్టీలో మనందరం సైనికులనే, తెలుగుదేశం పార్టీని ఈరోజు నడిపించే బాధ్యత చంద్రన్న. ఆయన మన తండ్రి లాంటి వ్యక్తి. మన తండ్రిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఆయన మన తండ్రి స్థానంలో మన అన్న స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు బీసీలు గురించి ఆలోచించే విధానం, మనకి ఏం కావాలి అని తిరిగి మీ ద్వారా తెలుసుకుని మేనిఫెస్టోలో పెట్టడం కోసం ఈ సభ నిర్వహించడానికి ఆలోచన ఆయన చేశారు. కర్తవ్యం మనం చేస్తున్నాం. ఈరోజు స్కాలర్షిప్లు కానీ, ఎన్టీఆర్ విదేశీ విద్యాధరణ కానీ, ఆదరణ పథకాలు కానీ, బీసీ కార్పొరేషన్ కానీ, చంద్రన్న పెళ్లి కానుక కానీ, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కానీ, ఏపీ స్టడీ సర్కిల్స్ కానీ, చంద్రన్న బీమా కానీ, ఈ అన్ని స్కీముల్లో బీసీలకు ఎంతెంత బెనిఫిట్ పొందారు అని ఈ పాంప్లెట్లు మీకు వచ్చినాయి, ఒకసారి చూడండి. అలాగే వెన్నెముక కులాలు అని చెబుతానే జగన్మోహన్ రెడ్డి బీసీలకి వెన్నెముకని లేకుండా చేసే పరిస్థితిలో ఆయన చేసిన తప్పుడు పనులన్నీ కూడా ఓ పక్కనే. అవన్నీ కూడా మీరు ఒకసారి గమనించండి.